చల్లూరు దగ్గర 322/4 సర్వే నెంబర్లో ఒక క్రషర్ అక్రమంగా నడుస్తుందా ఉందండి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు గతంలో ఆ క్రషర్కి కరెంట్ కనెక్షన్ కట్ చేయించి ఆ క్రషర్ని క్లోజ్ చేయించారు. తర్వాత అదే ఎమ్మెల్యే గారు ఆ క్రషర్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఏమని అడిగితే అసలు ఆ క్రషర్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు ఆయన. కానీ ఆ క్రషర్ పనులు నడుస్తూనే ఉన్నాయి, అక్కడ ప్రకృతి నాశనం అవుతానే ఉంది. దగ్గర దగ్గర సంవత్సరానికి 72 కోట్ల ఆదాయం వస్తూనే ఉంది దాని నుంచి, అక్రమ ఆదాయం. దీనికి విద్యుత్ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇంత జరుగుతుంటే ఇదంతా ఎవరికి కంట కనపడదు. మనం అడుగుతుంటే సమాధానం చెప్పరు. ఎమ్మెల్యే గారు నాకు సంబంధం లేదు అంటున్నారు బీర్ల ఐలయ్య గారు. మరి సంబంధం లేనప్పుడు దాన్ని మీరు ఎందుకు క్లోజ్ చేయించట్లేదు? ఇది అక్రమం అని మీకు తెలియదా? అక్కడ అవినీతి జరగట్లేదని మీకు తెలియదా? అవినీతి జరుగుతుందని మీకు తెలియదా? అది జరుగుతుంది అవినీతి 100% మీకు తెలుసు. మరి తెలిసినప్పుడు దానిపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి శ్రీని డెవలపర్స్పై ఫిర్యాదు. ప్రజల సంపాదన బహిరంగంగా దోచుకుంటుంటే ఎవరికీ బట్టదా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజలు చీమగుట్టినట్టు ఉండదా? పెద్ద ఎత్తున ఉద్యమిస్తానంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు. ఇంత జరుగుతున్నా అక్కడ ఈ సిపిఐ వాళ్ళందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమం ఏర్పాటు చేసి భారీ ఎత్తున ధర్నా చేద్దాం అనుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యేకి చీమగుట్టినట్టు ఉండదు, ముఖ్యమంత్రి గారికి అస్సలేం అంటదు. ప్రకృతి సంపద అండి, ప్రజా సంపద. సంవత్సరానికి 72 కోట్ల అక్రమ సంపాదన ఎవరిలో అకౌంట్లో వేసుకుంటామంటే మీరందరూ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అది ఇల్లీగల్ అని చెప్పి క్లోజ్ చేయించింది మీరే, ఓపెన్ మళ్ళీ మీరు ఎట్ట చేయిస్తారు? అప్పుడు ఇల్లీగల్ అయింది, ఇప్పుడు లీగల్ ఎట్ట అయింది? వీటికి సమాధానం అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన ఖచ్చితంగా ఉంది. ఇదిగో ఈయన సీఎం గారేమో ప్రజాపాలన అని చెప్తున్న మాటలు నీటి మీద రాత్రగానే మిగిలిపోవడం కనిపిస్తుంది. అక్రమాలు సహించేది లేదంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలే అమలుకు నోచుకుంటే ఒట్టు. ప్రజల సొమ్మును దోచుకునే వారికి కటకటాలు తప్పమంటూ రేవంత్ రెడ్డి పలు మీటింగుల్లో జారీ చేస్తున్న హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేస్తున్నట్లు లేరు. శ్రీని డెవలపర్ సంస్థ 4 ఏళ్ల నుంచి అక్రమంగా క్రషింగ్ బిజినెస్ చేస్తూ అందిన కాడికి దండుకుంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండటమే దీనికి నిదర్శనం. ఎన్నేళ్ళ నుంచి, దాదాపుగా 4 ఏళ్ళ నుంచి శ్రీని డెవలపర్స్ అనేవాళ్ళు అక్రమంగా క్రషర్ ఏర్పాటు చేసి 322/4లో 4 ఏళ్ళ నుంచి కబ్జా పెట్టేసి మంచిగా తవ్వుకుంటున్నా కనీసం అటేపు ఎవరు తల ఎత్తి కూడా చూస్తున్న పరిస్థితి.